కాకినాడ జిల్లా తునిలో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని కూటమి దళిత నాయకులు తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరులో మండల కూటమి దళిత నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీనే తుని గొల్ల అప్పారావు సెంటర్లో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు నియోజకవర్గంలోని తుని, తొండంగి, కోటనందూరు మరియు తుని పట్టణంలో నుండి కులాలకు అతీతంగా అందరూ రావాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య హాజరవుతారని అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారని తెలిపారు. సమావేశంలో బోడపాటి సత్యనారాయణ, కడితి చిన్న నూకరాజు, మేడికొండ నూకరాజు, కడితి ఆదినారాయణ, ఎమ్మెల్యే రాజు, దారకొండ గిరిబాబు పాల్గొన్నారు. జై భీమ్. అలాగే ఈరోజు మన రేపు జరగబోయే అంబేద్కర్ జయంతి వేడుకలకు మా పార్టీ అధ్యక్షులైన మన ఆదేశాల మేరకు మన నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న దాని కార్యక్రమానికి మా మండల నాయకుల ఆదేశాలు కూడా కలవడం జరిగింది, మా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు కూడా మండలంలో భారీ ఎత్తున ర్యాలీలు అలాగే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మా మండల అధ్యక్షులు గాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ చేయడం జరుగుతుంది. మా మండల వేజ్ కూడా అన్ని కార్యక్రమాలు ఏది జరిగినా సరే రాజబాబు గారు మాకు ముందు ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఆయన అధ్యక్షతన జరగడం జరుగుతుందని కోరుకుంటూ జై భీమ్. అందరికీ జై భీములు. నా పేరు కడితి చిన్న నూకరాజు. నేను కోటనందూరు మండలం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దళితుల యొక్క ఆశాజ్యోతి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి 125వ అడుగుల విగ్రహాన్ని మన విజయవాడ నడిబొడ్డున దాదాపుగా 8 ఎకరాల విస్తీర్ణంలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి యావత్ దళిత జాతికి కూడా ఈ కూటమి ప్రభుత్వం అంకితం చేసింది. అలాగే మరి ఈ రోజున అంబేద్కర్ గారి 135వ జయంతిని ఉద్దేశించి మరి రేపు ఉదయం 11 గంటలకు మన తుని తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డ యనమల రామకృష్ణ గారి ఆదేశం మేరకు అలాగే మన ప్రభుత్వ విప్పు తుని శాసనసభ్యురాలు శ్రీమతి గౌరవనీయులు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నియోజకవర్గ దళిత సంఘాలందరూ కూడా మరి భారీ ఎత్తున తుని గొల్లప్పరావు సెంటర్లో ర్యాలీతో పాటు బహిరంగ సభను తలపెట్టదలిచాము. కాబట్టి తుని నియోజకవర్గం మరి ముఖ్యంగా కోటనందూరు మండలంలో ఉన్నటువంటి దళిత సంఘాలు, దళిత నాయకులు, కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా తమ తమ విలేజ్లో 10 గంటల లోపు కార్యక్రమాన్ని ముగించుకొని 11 గంటలకల్లా తుని హాజరయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని మన తుని నియోజకవర్గం కోటనందూరు మండలం దళిత సంఘాల తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ తరఫున కూడా మీ అందరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. జై భీమ్. అందరికీ ముందుగా జై భీము. అలాగే ఈ మన తుని నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంబేద్కర్ జయంతి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన ప్రభుత్వం ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా 125 అడుగుల విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఆ విగ్రహం పెట్టడమే కాకుండా రాష్ట్రంలోని దళిత ఓడల్లోనే ఒకటే కాకుండా ప్రత్యేకంగా ఈ దళితులు యొక్క దళితులు అంటే ఎంత ప్రేమ ప్రభుత్వానికి గుర్తించి దళిత ఓడల్లో సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమ ఈ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరగాలని ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. అలాగే మన యనమల రామకృష్ణ గారు అలాగే మా డిఎం గారు ఈ యొక్క కార్యక్రమం నియోజకవర్గ పరిధిలో రాష్ట్రానికి తెలియజేసే విధంగా ఉండాలని అంతేకాకుండా మన విలేజ్లో ముందు చక్కబెట్టుకొని 10 గంటల లోపు ఉన్న అంబేద్కర్ దండ వేసుకొని తుని వెళ్ళేటప్పటికి 11 గంటలకు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో వెళ్ళి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులకి అంబేద్కర్ రాజ్యాంగం కరెక్ట్గా నిరూపిస్తున్నారో, రాజ్యాంగం అంబేద్కర్ ఎలా రాశారో అవన్నీ కూడా తూచే తప్పకుండా చేసి దళితులను కాపాడే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. ఈ యొక్క
దళితులకు ఇంకా మనకి మేలు జరగాలంటే ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడం నిదర్శనమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనకు అందరికీ కూడా జై భీమ్, జై జై భీమ్. అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు తుని కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం చాలా భారీ ఎత్తున ఘనముగా చేయాలనే ఉద్దేశంతోనే తలపెట్టడం జరిగింది. ఈ యొక్క జన్మదిన వేడుకలకు సమయం ఎలాగంటే తుని గొల్లపర సెంటర్లో 11 గంటలకు మేడమ్ గారు మరియు గౌరవశ్రీ యనమల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ప్రభుత్వ వైపు తుని ఎమ్మెల్యే యనమల దివ్య గారు ఆదేశాల మేరకు తుని గొల్లపర సెంటర్లో అంబేద్కర్ జయంతి గతం ఎన్నడూ కూడా జరగని విధంగా చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యొక్క నిర్ణయానికి తుని నియోజకవర్గ కోటనందూరు, తొండంగి మరియు తుని రూరల్లో దళిత నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి గ్రామంలోని మీ గ్రామాల్లో ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మీ యొక్క కార్యక్రమాలు చక్కబెట్టుకొని 11 గంటలకు తుని గొల్లపర సెంటర్లో ఈ యొక్క కార్యక్రమం మన గౌరవనీయులైన ప్రభుత్వ విప్పు యనమల దివ్య మేడం గారి చేతుల మీద జరుగుతుంది కాబట్టి మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కబెట్టుకొని 11 గంటలకు తుని రావాల్సిందిగా కోరుతున్నాము. వచ్చిన వ్యక్తులందరికీ కూడా భోజన సదుపాయం కూడా భారీ ఎత్తున 1500-2000 మందికి పైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి తుని నియోజకవర్గ దళిత నాయకులు, బీసీ నాయకులు, కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు కూడా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరి చేతుల మీదుగా జయప్రదం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి గౌరవప్రదంగా మీ అందరికీ సవినయంగా కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తప్పనిసరిగా వస్తారని చెప్పేసి వేడుకుంటున్నాం. జై భీమ్. మన కోటనందూరు మండల అధ్యక్షులు పోతల సూరిబాబు గారు ఆదేశాల మేరకు అలాగనే గౌరవనీయులైన మా గురువర్యులు పెద్దలైనటువంటి శ్రీ గాడి రాజబాబు గారు మరియు వెలగ వెంకటకృష్ణారావు గారు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ గారు, అలాగనే పెనుముచ్చి నాగేశ్వరరావు గారు, మన మండల నాయకులందరూ కూడా కలిపి మమ్మల్ని ప్రోత్సహించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి కూడా వారు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగనే రేపు ఈ కార్యక్రమానికి కూడా మండల నాయకులందరూ కూడా వచ్చి ఈ యొక్క అంబేద్కర్ జయంతిని ఎంతో అంత దిగ్జయంగా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటి చక్కటి, ఎందుకంటే ఈ తుని నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా గొల్లపర సెంటర్లో అంత భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా జరగలేదు. ఈ యొక్క మేడం గారు వచ్చిన తర్వాత ఈ యొక్క చాలా గట్టిగా ఘనముగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి మేడం గారు మరియు మా గౌరవనీయులైన యనమల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ప్రకారంగా ఈ సంవత్సరం భారీ ఎత్తున జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి మండల దళిత నాయకులు, నియోజకవర్గ దళిత నాయకులు, అలాగే బీసీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు భుజాన్న వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మీ సొంత ఊరిలో జరిగినట్టుగా భావించి మీ యొక్క సొంత ఊరిలో ఉన్నటువంటి కార్యక్రమాలను ముగించుకొని 11 గంటలకు తుని గొల్లపర సెంటర్లకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై జై భీమ్.